తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో చర్చి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బీజేపీ నాయకులను కట్టడి చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. 40 ఏళ్లుగా చర్చి నిర్వహణ చేస్తున్న వారిని అడ్డుకోవడం మత ఉన్మాద చర్యలకు ఉదాహరణగా పేర్కొన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డుకోవడం తగదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో మత స్వేచ్ఛ ఉన్నదని, మత కార్యకలాపాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. చర్చి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో చర్చి అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షుడు గోనె చెన్నయ్య, కార్యదర్శి రాయ్ శ్రీను, జాయింట్ సెక్రటరీ బొల్లెద్దు నాగరాజు, పెండెం సుజాత, రాయ్ తబిత, గోనె ప్రియాంక, బొల్లెద్దు రాధ, రాయి వెంకటమ్మ తదితరులు ఉన్నారు. గ్రామం మామిడాల, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. మరి కలెక్టరేట్కు రావడం జరిగింది. కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 40 ఏళ్ళ నుంచి ఒక మందిరంలో మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అది 20-30 మంది పట్టే మందిరం. పొడవు 25, వెడల్పు 12 ఉంటుంది. అలాంటి మందిరానికి ఈరోజు 100 మంది సభ్యులయ్యారు. సరిపోవట్లేదు అనుకున్నప్పుడు పక్కన ప్లేస్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. కానీ మేము వేరే దగ్గర ఒక 5 కుంటలు 600 గజాలు కొనుక్కొని దాన్ని రిజిస్టర్ చేసుకొని దాని పన్నులు మొదలు పెడదాం అనుకున్నప్పుడు మరి ఒక ప్లాట్ ఉంది ఒక అతనిది. మరి అతడు కొంతమంది కలిసి బీజేపీ వాళ్ళు దీన్ని అడ్డుకొని కట్టొద్దు అని సెక్రటరీ చెప్తే సెక్రటరీ నాకు 2 సార్లు నోటీసులు ఇచ్చిండు. అయితే దయచేసి మేము ఏమనుకున్నామంటే ఊరు సమస్య కదా, సర్పంచ్ మాట్లాడుతాడు అనుకుంటే సర్పంచ్ కొంచెం ఈ విషయాలు మత విషయాలు నేనేం చేయలేను అనే మాట మాట్లాడిండు. అయితే అప్పటికి మేము సరే కొద్ది రోజులు ఆయనక పోదాలనుకునేటప్పుడు వీళ్ళు మరి వేరే దగ్గర వచ్చి ఇక్కడ కట్టుకోవద్దని ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు నోటీస్ పంపిండు సెక్రటరీ. అందుకనే నేను కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మన ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా మీకు దండం పెట్టి చెప్తున్నా, మేము మీకు వ్యతిరేకత ఎక్కడ చేయలేదు. ఇక నుంచి మేము మాకు అవసరం లేదు. మేము ఏదో సండే రోజు దేవుని ప్రార్థించుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. మీ దగ్గరికి ఎవరు రారు. మీరు రామాలయం పెట్టినా, వినాయకుడికి పెట్టినా, ఏది పెట్టినా, కనకదుర్గమ్మ పెట్టినా మేము ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగనివ్వం. మాకు అవసరం లేదు. మా పని మేము చేసుకుంటున్నాం, మీ పని మేము చేసుకోండి. దయచేసి మతాలను రెచ్చగొట్టొద్దు, మనుషుల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను ఒక మనవి తెలియజేస్తున్నాను. దయచేసి మా మనవి మీరు ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మతాలకు కానీ ఏ ఉద్దేశంతో నేను ఎవరిని చూడలేదు. ఎంతసేపు ఉన్నా నేను జనాలు నేనుంటే మంచి చేస్తాననే ఆలోచనతో నన్ను గెలిపించారు. నేను అదే ప్రకారంగా నడవాలని, నా వల్ల ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దని నేను ఆ ప్రకారంగా 5 సంవత్సరాలు నేను నడుచుకున్నా. నేను పదవిలో లేకపోయినప్పటికీ నేను దిగిపోయినాక కూడా ఎంతమందికి ఎన్ని చేసింది మన మామిడాల గ్రామంలో అందరికీ తెలిసిందే. అయినా ఆ సార్ మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నా, అట్లా ఇబ్బంది పెట్టొద్దు అన్న. మరి మీరు దీని మీ వల్లనే అవుతుంది. అది మామూలుగా గ్రామ పంచాయతీ తరపున అయ్యే పని ఇది. ఈ కలెక్టర్ దగ్గరికి ఇక్కడికి అన్నీ పోవాల్సిన అవసరం లేదు. ఆడ మన గ్రామంలో అయ్యే పని ఇంత దూరం రావాల్సి వస్తుంది. ఇంతమంది ఇబ్బంది పడడం బాగుండదు. అది మంచిది కాదు. ఎవరికైనా ఒక మనిషి ఇబ్బంది పెట్టడం అస్సలు మంచిది కాదు. మేము అక్కడ కట్టుకోవాలని మేము ఆశపడుతున్నాము. కట్టుకొని కూడా మేము ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాము. మామూలుగా ఆదివారం నాడు ఇప్పుడు ఎట్లా ప్రార్థన నడుపుకుంటున్నామో మిగతా టైంలో కూడా మేము అదే ఆదివారం నాడు ప్రార్థన నడుపుకుంటాం. ఏ ఒక్కరిని మేము ఇబ్బంది పెట్టము. మమ్మల్ని ఉద్దేశించి మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలని మేము మనవి చేస్తాం.